హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూశారు కదండి. మునగాకండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాదాపు ఎన్నో రోగాల్ని లయం చేసే శక్తులు ఉన్నాయి మునగాకి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. సింపుల్గా హెల్తీగా మునగాకు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ శుభ్రంగా మునగాకుని ఒలుచుకొని మునగాకుని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కొని అసలు 2-3 టైమ్స్ అన్నా కడుక్కోవాలండి. ఆకు మీద కొంచెం డస్ట్ ఉంటూ ఉంటుంది కదా. సో కడుక్కున్న తర్వాత మనం బాండీలో ఈలోపు ఆనియన్ ఒకటి, టమాటో ఒకటండి. మనం తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి అనమాట. చూసారుగా, ఇదిగోండి. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను, ఒక్క ఉల్లిపాయే. అండ్ ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాను, మునగాకు వేసాను అనమాట. ఇప్పుడు మునగాకుతో పాటు కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. సో చక్కగా స్టిర్ చేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు మునగాకు తిన్నామా, ఇంకేదైనా ఆకుకూర కర్రీ వేపుడు తిన్నామా అన్నట్టు ఉంటుందన్నమాట. సో చక్కగా ఇలా మొత్తం స్టిర్ చేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. గుర్తున్నాయి కదండి ఇంగ్రీడియంట్స్. ఓన్లీ ఆనియన్, టమాటో, మునగాకు ఆయిల్లో వేసాను అనమాట, అంతే. తర్వాత పసుపు, సాల్ట్ యాడ్ చేశాను. కాసేపు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ చాలండి, ఊరికే మగ్గిపోతుంది. సో ఇది వెల్లుల్లి కారం అండి. మనకి తెలుసు కదా, పొడి కారం అంటారు. వెల్లుల్లి కారం అంటే చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి దంచుకుంటాం కదా. సో ఆ కారం అన్నమాట ఇది. ఇందులో నేను నార్మల్ కారం అసలు యాడ్ చేయలేదండి, ఎందుకంటే వెల్లుల్లితోనే ఉంటుందన్నమాట. వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకోవాలండి, ఆయిల్లో వేయకూడదు. ఆ ఫ్లేవర్ అంతా ఆకుకు పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.